హాయ్ గైస్, ఇది మా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. సో దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కువ మనకు తెలిసినంత వరకు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఎందుకు అలా అనేది పబ్లిక్ మాటలోనే తెలుసుకుందాం. చలో ఉన్నతను అందరూ వచ్చేసేయండి. హాయ్ అండి. హాయ్ మీ నేమ్? సతీష్. సో గవర్నమెంట్ హాస్పిటల్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్ బెటరా? ఇప్పుడు ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ అండి, ఇప్పుడు మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేస్తే ఏదైనా బాగుంటది. సో ఇప్పుడు ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ కి గవర్నమెంట్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఏది కూడా మనం గవర్నమెంట్ బాగుంటుందా ప్రైవేట్ బాగుంటుందా అనే క్వశ్చన్ మీరు అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏది బాగోదైతే మనం అనుకుంటామో అదే మనం బాగోదని చెప్పుకుంటాం. సో మేబీ చెప్పాలంటే ఇప్పుడు ప్రైవేట్ వచ్చేసరికి ఫెసిలిటీస్ అలా ఉంటాయి అనుకుంటాం, దాన్ని బట్టి కాస్ట్ కూడా అవుతుంది. గవర్నమెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి తెలిసిందే, సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ తక్కువ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎఫోర్డ్ చేయలేని ఇదిలో ఉంటారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు బేసిక్ ఆన్ మెయింటెనెన్స్ అనేది చెప్తాను నేను. అందరు గవర్నమెంట్ జాబులు కావాలంటారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఎందుకు వెళ్ళారు అంటే డిపెండింగ్ ఆన్ పీపుల్ అనే చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ అది గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారు కదా. జనరల్ గా మాట్లాడాలనుకుంటే గవర్నమెంట్ జాబులు కావాలి, అదే అత్యాస. గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్దు, అలానే ఉన్నారు. అదే కదా. సో మనిషిని బట్టే ఏదైనా మన యొక్క చాయిస్ ని బట్టి ఎవరికైనా ఇప్పుడు ఎవరు నేను నీకోసం ఉంటా నా కోసం ఉంటా ఎవరు అనరు. మనిషి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఫండ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, మరి అవన్నీ ఏం చేస్తున్నారు? అది ఎవరికి తెలుసు అండి. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎంతమంది ఎంత తినేస్తున్నారో తెలియదు, ఎంత ఇస్తున్నారో కూడా తెలియదు. అది ఎంత తీసుకుంటున్నారు ఎంత ఇస్తున్నారు అని కూడా తెలియని మనుషులు ఉన్నారు ఈ కాలంలో కూడా. సో ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే మనకి బాధ ఉండదు. ఇది మరి అందరూ అంటున్నారు కదా, అంటే చాలా మంది రిచ్ పీపుల్స్ కూడా ఎవరు లేరు, పూర్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళలేరు కదా, మనకున్నది గవర్నమెంట్ ఒకటే. మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం పట్టించుకోకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటారు మాక్సిమం. అంటే అందరి ఒపీనియన్ ఏంటి అంటే, అందరు చెప్తారు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బెటర్, ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా చేంజ్ అయినాయి, అన్ని చేంజ్ అవుతాయి ఇంకా బాగుంటది అని కూడా చెప్తున్నారు. మరి అందరు చెప్పినట్లు ఎందుకు ఉంటలేదు? అదే అండి చెప్తున్నా కదా. సొసైటీ మెయిన్ గా చెప్పాలంటే సొసైటీ ఇప్పుడు ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేస్తే అడగాల్సిన పని ఉండదు. అది బేసిక్ ఆన్ సొసైటీ అన్నమాట. సొసైటీ అనేది కరెక్ట్ గా ఉంటే వాళ్ళు చేసి ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే మనకి ఇలాంటి అడగాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు చేకే కదా మీరైనా ఒక సోషల్ అవేర్నెస్ గురించే కదా మీరు అడిగేది, మేము చెప్పేది. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేసినా, ఎవరు రిలీజ్ చేయాల్సిన ఫండ్స్ వాళ్ళు రిలీజ్ గా చేసినా, అది రేట్లు పెరగకుండా అటు ఇటుకున్నా ఇప్పుడు ఉన్న కాలంలో కూడా ఒక మిడిల్ క్లాస్ కూడా బతకాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎఫర్ట్ చేయలేని. ఇప్పుడు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే వచ్చే రోజుల్లో ఎవరు కూడా ఎఫర్ట్ చేయలేని రోజులు ఉంటాయి. మాక్సిమం గవర్నమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనం రిచ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, చదివే వాళ్ళు ఎక్కువ, చదువు తక్కువ వాళ్ళు, చదవలేని వాళ్ళు ఎక్కువ. మీరు చెప్పండి, చదివే వాళ్ళే ఎక్కువ, మరి మిగతా వాళ్ళ సంగతి కదా. సో ఏంటంటే ఇక్కడ అందరూ కూడా రిచ్ పీపుల్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పూర్ పీపుల్ వాళ్ళని మాత్రం వాళ్ళకి ఎంత హెల్త్ బాగాలేకున్నా స్టిల్ వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్ లాస్ట్ మూమెంట్ లో ఉన్నా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎందుకు అంత దిగజారిపోతుంది గవర్నమెంట్? అదే చెప్తున్నా కదండి, నేను ఒక్కటే పాయింట్ చెప్తా ఫైనల్ గా. ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేస్తే సొసైటీకి కానీ గవర్నమెంట్కి కానీ ఏమీ తినకుండా ఒక సెల్ఫ్లెస్ గా పని చేస్తే ఎవరికి బాధ ఉండదండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేస్తే మనకి బాధలు ఉండవు, అడిగే ఇది ఉండదు. సో సొసైటీ అయినా మనమైనా మనం చేసే పని కరెక్ట్ గా చేస్తే ఎవరు మనకి ఇలాంటి ఉండదు. సో గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంత వస్తుంది ఎంత మనకి తెలియదు, బట్ మనం ఏంటంటే వాళ్ళు చేసే పని వాళ్ళు సరిగ్గా చేస్తే
పేదవాడైనా బతుకుతాడు, రిచ్ వాళ్ళైనా బతుకుతారు. సో ఇప్పుడు రిచ్ పర్సన్స్ అంటే వాళ్ళకు ఉంటదండి. కానీ గవర్నమెంట్ లేని వాళ్ళ గురించి గవర్నమెంటే కదా పట్టించుకోవాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలంటే వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయాలి అప్పుడు కదా. హాయ్ అండి, హాయ్ మీ నేమ్? నాగరాజు. సో ఇప్పుడున్న జనరేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్ బెటరా? గవర్నమెంట్ హాస్పిటల్ 100%. ప్రైవేట్ హాస్పిటల్లో పడి నరకాలు చూసే బదులు అక్కడ మనం ఒక జస్ట్ జలుబు దగ్గు ఇలాంటి చిన్న చిన్న జ్వరాలకు పోయినా కూడా మనకు బిల్లులు చాలా వస్తున్నాయి, వేల ఖర్చు అయిపోతుంది మామూలు చిన్న జబ్బులకే. అది ఒకవేళ ఆపరేషన్ అయిందనుకోండి అయిపోయి మన ఆశలు అమ్ముకోవాల్సిందే. మరి మనం అందరం ఇలా చెప్తున్నాం కదా, మరి ఎక్కువ చాలా మంది ప్రజలు కూడా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. ప్రజలు ఇస్తున్నారంటే అదే సమస్య ఏమంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మనకి వార్డులు తక్కువ ఉంటాయి. ఆ వాటి వల్ల ఎమర్జెన్సీ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడం లేట్ అవుతుంది. దానికని ఎమర్జెన్సీ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో మన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికోసమని దానివల్ల డిలే అవుతుంది. ఎమర్జెన్సీ మనం ప్రైవేట్ హాస్పిటల్ ఎంటర్ అవుతాం. దానివల్ల మనకి బిల్ ఎక్కువ వస్తుంది. మనకి ట్రీట్మెంట్ బాగానే ఉంటది కానీ ట్రీట్మెంట్ ఏముంటది ఏమో తెలియదు కానీ మన డబ్బు ఆ ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు మన డబ్బులన్నీ అయిపోతాయి. ఇంకా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే ట్రీట్మెంట్ బాగా చేస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాగుంటారు. అంత ఎంప్లాయీస్ గవర్నమెంట్ డాక్టర్స్ కదా, వాళ్ళు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఎంతో పై చదువులు చదివింటారు. మీరు ఇంకోటి గమనిస్తే మన ప్రైవేట్ డాక్టర్ హాస్పిటల్లో పోయినా కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్స్ అక్కడ షిఫ్ట్ అవుతారు మళ్ళీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడ పేమెంట్ వస్తుంది, ఇక్కడ ఫ్రీ గవర్నమెంట్ తరపున ఫ్రీ పని చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంటర్ అయ్యి వాళ్ళు అక్కడ కూడా పేమెంట్ తీసుకుంటారు. వాళ్ళ డాక్టర్స్ కూడా రావాలి కదా మనీ. వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ కోసం ఫ్రీగా పనిచేసి పేమెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తారు అమౌంట్ కోసం. తప్పేముందండి, వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు అలా ఎంటర్ చేస్తారు. మనకైతే ప్రజల కోసం అయితే ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉత్తమం. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ బెటర్ అని అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా 100% ఓటమ్మని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ నేమ్? శ్యామ్. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ బెటరా, ప్రైవేట్ హాస్పిటల్స్ బెటరా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు అన్ని ఉండాలి, అన్ని లేవు దాంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ ఇవ్వడానికి ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది, అర్థమైందా? అప్పుడు సామాన్యుడు డబ్బు లేక పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ప్రైవేట్ హాస్పిటల్లో స్తోమత లేక. ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే లక్షల్లో అవుద్ది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏ ఖర్చు ఉండదు, చిన్న మెడిసిన్ ఖర్చు తప్ప. అలాంటి వాటికి కొద్దిగా కక్కుర్తిపడి వెళ్తాయి కానీ ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, అంటే ప్రజలకి మంచిగా చేయండి అని. మరి ఆ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారు? అసలు తినేస్తారు, ఏం చేస్తారు, మింగేస్తారు. ఇప్పుడు రాజకీయ బలం ఉన్నంతసేపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అందవలసిన నిధులు అందవో, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కుదరవు. అక్కడ వాళ్ళు ఆ డబ్బుని మింగేస్తారు, అర్థమైంది? ఎక్కడైనా జరిగేదే ఇది, ఇక్కడ లేదు, ఏపీ లేదు, టీఎస్ లేదు, ఎక్కడైనా సరే దోపిడీదారులు ఉన్నంత కాలం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పటికీ బాగుపడవు. ఈ దోపిడీ ఏమన్నా నివారించగలిగితే, ఇప్పుడు కొన్ని స్టేట్లలో నివారించారు, వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు. మరి అప్పుడు కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుండే కదా. అంటే అప్పుడు కాలం అంటే యాక్చువల్లీ మన మమ్మీస్ డాడీస్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బాగా ట్రీట్ చేసుకోవాలి. ఫస్ట్ మన మమ్మీస్ డాడీస్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. ఫస్ట్ వాళ్ళు తిండి అటువంటిది, అర్థమైందా? మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటలే, ఎప్పుడు ట్రీట్మెంట్ మారలేదు, ఎప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఏమి హైప్ అవ్వాల. కాకపోతే కొన్ని అప్పట్లో తిన్న తిండి ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, 100 years బతికేవాళ్ళు. ఇప్పుడు 50 yearsకే అయిపోయింది, జీవోత్సవాలు అయిపోతున్నారు. లేదు, పట్టలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ బాగుంది అని అంటున్నారు కదా, మరి అందరు రిచ్ పీపుల్స్ ఉన్నారు కదా, చాలా మంది పూర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటలే కదా దిక్కు. మరి అలాంటి వాళ్ళకి ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నాన్నగారే ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది అమీర్పేటలో. నేను ఎక్కడికి తీసుకెళ్ళాను, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి గాంధీ తీసుకెళ్ళా. ఒక్క రోజు బెడ్ ఇవ్వాల, బ్లడ్ చాలా పోయింది. తెల్లారు నేను హాస్పిటల్ జాయిన్ చేశారు, డెడ్ అయిపోయాడు. 2-3 days లోనే డెడ్ అయిపోయాడు. అంటే నాకు స్తోమత లేకే అక్కడ జాయిన్ చేశా, అర్థమైందా? అలాగే చాలా మంది కూడా చాలా బాధలు పడి చాలా మంది కోల్పోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు డబ్బులు అవ్వో, వాళ్ళు ఏదో రకంగా బతికిస్తారు అనుకునేది చాలా తప్పండి. ఇప్పుడు అంతా మోసమే జరుగుతుంది, అక్కడ ట్రీట్మెంట్ మోసమే జరుగుతుంది, అన్ని మోసాలే. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ లో పనిచేసే డాక్టర్సే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని పలానా హాస్పిటల్కి వెళ్ళాలని రికమెండ్ చేస్తున్నారు మనం, అర్థమైందా? వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళమని
రికమెండ్ అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రభుత్వాలకి. వీటి మీద కొంచెం చర్యలు తీసుకోవాలి. అందరేమో గవర్నమెంట్ జాబులు కావాలంటారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకలా? ఎందుకంటే గవర్నమెంట్ జాబులు కావాలి కానీ గవర్నమెంట్ ట్రీట్మెంట్ మట్టికి నీట్ గా చేయదు. ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు. కావాలితే మీరు ఇక్కడ ఉంటే ప్రాణం మీదకి వస్తుంది, కావాలితే నా క్లినిక్ పలానా చోట ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోండి, నేను చెప్తా ఫోన్ చేసి. అంటే అక్కడైతే నువ్వు డబ్బులు కట్టాలి కదా, ఇక్కడైతే నీకు ఫ్రీగా నేను చేయలేను. అదే నా ఇక్కడ చేయడానికి కూడా ఏమీ లేదు, నేను చేయను అన్నట్టుగా చాలా మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయంటే వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పాలి. ప్రభుత్వం ఎంతవరకు అని పుష్అప్ చేద్దు చెప్పండి. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, వాళ్ళ వెనకాల ఉండి చేయించదు కదా. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ప్రాణం విలువని తెలిసి ప్రాణాన్ని కాపాడాలి, ఒక మనిషిని నిలబెట్టాలి. ఈ మనం కూడా మనుషులమే అన్న మానవత్వం వాళ్ళు వస్తేనే అక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని అప్పటి వరకు కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా గవర్నమెంట్ ఎన్ని కల్పించినా గానీ అవన్నీ కూడా స్టోర్ రూమ్ లో భద్రంగా ఉంటాయి, ప్రాణాలు మట్టి గాల్లో కలిసిపోతాయి. సో మీరు ప్రైవేట్ హాస్పిటల్ బెటర్ అంటారు ట్రీట్మెంట్ లో? ఇప్పుడు డబ్బు పోయినా ముక్తి లభించాలి అంటే, ఇప్పుడు మా సంతోషంగా ఉండాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు దిక్కు. అన్ని లక్షలు పోయలేక ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఇంకా ఎదురు చూస్తున్నారు, వెళ్తున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. తీరా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఉపయోగం లేకుండా పోతుంది. అదేదో తీసుకునే స్టెప్పే ఫస్టే ఏదో ఒకటి అయితే అవతల గట్టు లేకపోతే అవతల గట్టు, ప్రాణం కావాలి మనకి. ఇక డబ్బు ఏమీ శాశ్వతం కాదు కదా. ప్రాణం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు ప్రాణం దక్కించుకోవాలి, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దేవుడా నువ్వే దిక్కంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. సో చూసారు కదా, పబ్లిక్ మోడల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం తెలుసుకున్నాం. సో నా అభిప్రాయం ఏంటి అంటే, ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు మరి ఎంతో కింద కమర్షియల్ అయ్యారో నాకు కూడా అర్థమైతలేదు. ఎంత ఎమర్జెన్సీ నెక్స్ట్ మీటర్ చనిపోతారు అన్నా కానీ ఎవరు మనకి హెల్ప్ చేస్తలేరు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా బాగా వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం, ఎందుకంటే అందరు రిచ్ ఉండరు కాబట్టి. సో మా ఆర్ఆర్పీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.